మా ఉద్దేశం అంటే వైసీపీ 100% వచ్చినట్టు కనపడుతుంది. 100% వైసీపీ. దాని అదే పథకాలు ఇచ్చారు కదా సార్, పథకాలు ఇచ్చాడు, పేదోళ్ళకి సాయం చేశాడు, లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చాడు, ఇంకా చేశాడు, అన్ని చేసినందుకు అందుకనే గెలుస్తాడు. ఇక్కడ 2 ఫోటోలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇతనైతే టైగర్ లాగా కనబడుతున్నాడు, మాకు బాగా కనబడుతున్నాడు. పులిలాగా ఉన్నాడు. పులి వస్తే ఏముంటది, బాగుంటది సార్. ఇక్కడ 2 ఫోటోలు కనబడుతున్నాయి. ఇక్కడ ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది? సింగిల్ టైగర్ పులి జగన్. జగన్ జగన్ ఎందుకనంటారు? ఎందుకంటే అందరికి బాగా చేస్తున్నారు, వస్తుంది మన పార్టీ. 4% జగనే అందరికి, అందరు అన్ని కులాలు బాగున్నారు జగన్తో, అందరు బాగున్నారు. నంబర్ 1 సీఎం ఎవరైతే బాగుంటారు? నాకు జగన్ సీఎం అయితే బాగుంటుంది. ఎందుకనంటారు? అన్ని సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాడు. ఆయన వస్తే వర్షాలు కురుతాయి. చంద్రబాబు వస్తే ఆకాశం కూడా ఎండిపోద్ది. చంద్రబాబు గారు ఎందుకనంటే ఆడవాళ్ళ విషయంలో ఆయన బాగానే చేస్తాడు. ఈయన పంపిస్తానని ఏమిచ్చాడు? ఆయన వచ్చాడు అనుకో ఆడవాళ్ళకి న్యాయం చేస్తాడు. సరే, ఇక్కడ 2 ఫోటోలు కనబడుతున్నాయి. ఎవరు సీఎం అయితే? ఎవరు సీఎం అవుతారు అని అంటే ఇదివరకు పథకాలన్నీ సగంలో ఆగి ఉన్నాయి. మరి అవన్నీ కంప్లీట్ చేయాలంటే మళ్ళీ జగనే రావాలండి. 90% జగనే వస్తే మిగిలిన పథకాలు కూడా కంప్లీట్ చేసి ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు కదా, ఆ ఇల్లు కూడా కంప్లీట్ అవుతాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సగంలో చేసిన వాళ్ళు ₹1,00,000 కట్టారు ఇంటికి. ఆ ₹1,00,000 కట్టి 5 సంవత్సరాలుగా ఇప్పుడు వడ్డీలు కట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఆ ఇల్లు ఇవ్వలేదు. మరి ఈసారి జగన్ గారు వచ్చి ఆ ఇల్లు కూడా వారి చేత సంతకాలు లేదా మధ్యవర్తిత్వం చేసి మిగిలిన వాళ్ళ ఇబ్బందులు కూడా వాళ్ళు తీర్చాలని ఈసారి జగన్ గారే రావాలని సీఎంగా కోరుకుంటున్నామండి. సార్, ఇక్కడ 2 ఫోటోలు కనబడుతున్నాయి. ఎవరికి వేస్తాం? వైసీపీ. ఎక్కువ శాతం రైతులు కానీ కూలీలు కానీ ఇలాగా బలహీన బడుగు వర్గాలు, ఎస్టీ మైనారిటీ వాళ్ళందరూ ఏంటంటే మనకి డబ్బులు పడుతున్నాయా లేదా, మనకి డబ్బులు పడుతున్నాయి, నెల వస్తే డబ్బులు వస్తున్నాయి, పింఛన్ కానీ పథకాలు కానీ పిల్లలకి ఇది కానీ ఆరోగ్యశ్రీ కానీ అది ఉంటే చాలని అది ఆ లెక్కలో ఎక్కువ ఓటింగ్ అదే ఉంది. నేను చెప్పే దీని ప్రకారంగా ఓటింగ్ ఎక్కువ వాళ్ళదే, అందుకోసం గెలుస్తాడు. 2 ఫోటోలు కనబడుతున్నాయి. ఎవరు గెలుస్తాం? చంద్రన్న. ఎందుకంటే 14 సార్లు చేశాడు సీఎం. ఫస్ట్ సీఎం మన జగన్ గారు 2014లో 69 సీట్లు వచ్చినాయి. మందు ఇసుక వీళ్ళకి దావతీలాగా జగన్ రెడ్డి పరిపాలిస్తున్నాడు. అది కూడా అమరావతి మాట తిప్పని అమరావతి అన్నాడు. ఇప్పుడు వైజాగ్ పోతాను అంటున్నాడు. ఏమైనా డెవలప్మెంట్ చేయాలంటే చంద్రన్న రావాలా. ఫోటోలు కనబడుతున్నాయి. జగన్ బాబు సీఎం జగనే. పేదలకు మంచి జరిగింది కాబట్టి జగనే సీఎం. ఇది ఒక పెత్తందారులకి ఒక పేదవాడు జరుగుతున్న యుద్ధం. మా ఊర్లో టీడీపీ వాళ్ళు 5,000 ఇచ్చారు, జగన్ బాబు 1,500 ఇచ్చాడు. అయినా కానీ వైసీపీకే అందరూ ఓట్లు వేశారు. రేపు సీఎం జగన్ అవుతున్నాడు అంతే. మరి అప్పుడు అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి ఎందుకు లేదు ఏమంటే, ఒకసారి బిల్డింగులు అవి వస్తే ఇది కాదు. పేదవాడు బతకాలి ముందు. ఉండవాడు ఎప్పుడైనా బతుకుతాడు, వాడికి ఎప్పటికైనా అభివృద్ధి జరుగుద్ది. ముందు అభివృద్ధి అంటే ఏంది, పిల్లలు చదువుకొని మంచి ప్రయోజకులు అవుతేనే అదే అభివృద్ధి. కోట్లు ఉండవాడు కోట్లు సంపాదించుకుంటున్నాడు, పేదవాడుగానే ఉంటున్నాడు. అందుకనే సీఎంకి జగన్కి వేయాలి ఓట్లు. జగన్ గెలుస్తాడు. ఆయనే వాలంటీర్స్ అన్ని పెట్టి ఆయనే బాగా చేశాడు కాబట్టి ఆయనే నెగ్గుతాడు, ఆయనే మళ్ళీ సీఎం అవుతారు. సార్, ఇక్కడ 2 ఫోటోలు కనబడుతున్నాయి. ఎవరు సీఎం అయితే? చంద్రబాబు నాయుడు గారు, ద లెజెండ్ అండి, ఏపీ సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంతే. కనబడుతున్నాయి. ఇక్కడ సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం జగన్. ఎందుకనంటారు? ఇదిగో ఆల్వేస్ వెల్కమ్. జగన్ అన్న అంటే మాకు ప్రాణం. జగనే సీఎం కావాలి, ఎల్లప్పుడూ ఆయనే ఉండాలి, అంతే. కనబడుతుందిగా సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం ఎవరైతే బాగుంటుంది? జనాలను ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళైతే బాగుంటుంది. మీ అభిప్రాయం? టీడీపీ. జగన్ ఎందుకనంటారు? అంతే. ఆయన పేదవాళ్ళని చూస్తాడు. పేదవాళ్ళని చూసేది ఆయనే. ఏమేం చేశాడు? మాకు అన్నీ చేశాడు. ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు, పిల్లలకు డబ్బులు ఇస్తున్నాడు, ముసలివాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు. అన్నీ ఇస్తున్నారు. ఓకే, అందుకే జగనే సీఎం. ఓకే, థ్యాంక్ యూ. సీఎం ఎవరైతే బాగుంటా? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు పేదలందరూ బాగానే బతుకుతున్నారు, బాగా బ్రహ్మాండంగా ఉంది.
అందరికీ ఇవన్నీ జగనన్న అన్నీ వస్తున్నాయి, అంతకంటే ఇంకేం కావాలి? ఇక్కడ 2 ఫోటోలు కనబడుతున్నాయి, ఎవరు గెలుస్తారు? అవునండి, ఇదిగోండి సింహం కనబడుతుంది, ఆ సింహం అది. ఇక్కడ 2 ఫోటోలు కనబడుతున్నాయి, ఎవరు సీఎం అయితే జగన్ సీఎం అయితే బాగుంటుంది. జగన్ సీఎం అయితే బాగుంటుంది. పథకాలు వస్తున్నాయిగా అందుకని. మరి కొంతమంది డెవలప్ లేదంటున్నారు. అది కూడా కొంచెం వాస్తవమే, డెవలప్ లేదు. చంద్రబాబు ఉంటే డెవలప్ బాగుంటుంది, జగన్ దానిలో డెవలప్ లేదు. ఓవరాల్గా ఎవరు? ప్రజలందరికీ ఈయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఈయన వస్తేనే మంచిది. ఎందుకని అదంటే మంచి పనులు చేశాడు కూడా జగనన్న సీఎం అవుతాడు. మా ఇంట్లో వాళ్ళంతా మేము జగనన్నకే ఓటు వేసాము. మా ఇంట్లో 10 ఓట్లు కూడా మేము జగనన్నకి వేసాము. మాకు జగనన్నే కావాలి మళ్ళీ. ఎందుకని మంచి పనులు చేశాడు కాబట్టి అంత బాగానే ఉంది. అమ్మఒడి తీసుకుంటే ఫస్ట్ నేను రూపాయి బిల్ల గవర్నమెంట్ సొమ్ము తీసుకున్నాను, రూపాయి బిల్ల తీసుకున్నాను, జగనన్న ద్వారాగా తీసుకున్నాను. ఇంతవరకు నేను ఎవరి ద్వారాగా తీసుకోలేదు. మాకు జగనన్నే కావాలి. ఓకే సార్. నమస్తే సార్. ఇక్కడ 2 ఫోటోలు కనబడుతున్నాయి, ఎవరు గెలిస్తే బాగున్నాను? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అన్ని పేదవాళ్ళకి కొద్దిగా చూసుకొని అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు. అది ఆరోగ్యశ్రీ అవి కార్డులు చాలా ఉన్నాయండి. టీడీపీ అయితే అన్నీ ఇది అయిపోతాయి. మళ్ళీ నడిసే ఇప్పుడు ఏమేమి ఉన్నాయో ఫెసిలిటీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి ఉంటే మళ్ళీ పరిపాలన ముందు వెళ్ళిద్ది. సార్ నమస్తే సార్. ఇక్కడ 2 ఫోటోలు కనబడుతున్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది? వైసీపీ అండి. ఎందుకనండి సార్? వైసీపీ ఏంటంటే టీడీపీ ఏమో బీజేపీతో కలిసింది. బీజేపీతో కలిసింది కాబట్టి మేము వేయం దానికి. వైసీపీ ఏంటంటే మైనార్టీకి కానీ అన్ని కులాలను కలుపుకొని వెళ్తుంది. అమ్మా నమస్తే అమ్మా. చెప్పండి సార్. ఇక్కడ 2 ఫోటోలు కనబడుతున్నాయి, ఇక్కడ సీఎం ఎవరైతే బాగుండు అనుకోండి? తీసుకోండి. ఎందుకనమ్మా? అన్నీ చేశాడు, మాకు మొత్తం చేశాడు. ఏమేం చేశాడు? అమ్మఒడి ఇచ్చాడు, అదేంటి ఇల్లు ఇచ్చాడు, పిల్లలకి స్కూల్కి వేసాడు, ఒంటరి మహిళ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. జై జగన్ అంతే. ఎందువల్ల? జగన్ మొత్తం చేస్తాడు. అది అమ్మ ఒడి ఇచ్చాడు, అన్నీ చంద్రబాబు నాయుడు ఏమీ ఎవరు గెలిస్తే బాగున్నాడు? జగన్ రెడ్డి. జగన్ రెడ్డి. ఎందుకని? ఏదైనా ఆడవాళ్ళకి పింఛన్లు బాగా ఇస్తుంటాడు కదా వాడు. రైతు భరోసా అని అన్నీ ఇస్తుంటాడు వాడు. అమ్మ ఒడి ఇచ్చా, లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చా. ఇంకా ఏం కావాలి అంతకంటే ఇంకా చేసేది ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు ఏమిటంటే మా అభిమానం ఆయన జగన్. చెప్పమ్మా. ఇక్కడ 2 ఫోటోలు కనబడుతున్నాయి కదా, వీళ్ళు ఎవరు సీఎం అయితే బాగుంటుంది? తీసుకోండి. ఎందుకని అంటారు? చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం డెవలప్మెంటు ప్లస్ సంక్షేమ పథకాలు, యువతకి నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పనలు బాగుంటాయి. అంతే మా అభిమానం. జగన్మోహన్ రెడ్డి రావాలా. ప్రతి వర్గం బాగుంటుంది. ప్రతి వర్గం బాగుంటుంది. అది ఆయన వస్తే కేవలం ఆయన వర్గాలకి ఆయన సంబంధించిన వాళ్ళే బాగా చేసుకుంటాడు. అదే ఓకేనా? సీఎం ఎవరైతే బాగుంటారు? జగన్ అన్న. ఎందుకని అంటారు? మా అన్నే ఎందుకైనా అందరూ మంచిగా చేశాడు. ఏది పొందపోయినా మా జగన్ అన్నే వస్తాడు. 2 ఫోటోలు ఉన్నాయి కదా, సీఎం ఎవరైతే ఎందుకని? పేదలకు మంచి పనులు చేస్తున్నాడు కదా, జగన్ రావాలండి. అన్నీ చేశాడు, అన్నీ మంచిగానే ఉన్నాయి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. జగన్ అన్నే రావాలి. మా ఫ్యామిలీ మొత్తానికి జగన్ అన్నే రావాలి.